ఎట్టకేలకు ఒక వీడియో చేశాను. సో అది మీరు చూడాలనుకున్నాను. సో ఒక్కటి కండిషన్ అనమాట, చూసే ముందు ఈ వీడియో మట్టికి మొత్తం చూడకపోతే మీ మీద ఒట్టే, ఓకేనా? చూస్తారని నేను అనుకున్నా, చూడాల్సిందే. చూడండి. అది సంగతిరా. ఎలాగైతే సబ్స్క్రైబర్స్ కావాలి, ఆ సబ్స్క్రైబర్స్ కోసం ఏం ఆలోచించిన పని అవట్లే. ఏం చేయాలి? ఇది టిప్పు చాలా పెరగాలంటే నాకే తెలుసురా. యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ పెరగాలంటే డిఫరెంట్గా ఉంటుంది. ఆ 11 మంది తర్వాత నా కాంటాక్ట్ లిస్టే ఒక 130-150 మంది ఉన్నారు. సబ్స్క్రైబ్ చేయండి రా అని ఫోన్ చేయాలా లేకపోతే ఏం చేయాలా నాకు అర్థం కావట్లే. ఫోన్ చేసి అడగాలి, వాళ్ళేమో వేరే అర్థం చేసుకుంటారు. ఎవరు బాబు వీడు కంటెంట్ పెట్టడు ఏం పెట్టాడు, ఫోన్ చేసి ముందర అడిగేస్తున్నాడని. సో సమ్ మెంబర్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ అనేది అక్కడ రిక్వైర్డ్ అనమాట. ఒక 100 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకో, ఆటోమేటిక్గా అది నేను పెట్టిందల్లా సంథింగ్ ఇంకొకరికి 101 పుష్ చేస్తూ ఉంటుంది. సో ఆ పుషింగ్ అనేది కావాలి పెట్టాలంటే. నుంచి ఏమైనా సజెషన్ ఉందా? సబ్స్క్రైబర్స్ పెరగాలంటే వీడియో పెట్టాలంటే కంటెంట్ పెట్టాలి, కంటెంట్ పెట్టాలంటే డిఫరెంట్గా ఉండాలంటే ఏం చేయాలో తెలియట్లే. నీ దగ్గర ఏమన్నా ఆలోచన ఉందా? చెప్పు మా, సిగ్గుపడక, మన వాళ్ళే అక్కడ. నా దగ్గర అంటే మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. లేదు, వీడియోస్ పెట్టడమే. ఇప్పుడు వీడియోస్ పెట్టడమే. వీడియోస్ పెట్టడం, ఏ కంటెంట్ పెట్టడం, ఏ టైప్ ఆఫ్ కంటెంట్ పెట్టడం చెప్పు. వీడియోస్ పెట్టడం కరెక్టే, ఏ టైప్ ఆఫ్ కంటెంట్ అంటున్నా. షార్ట్ వీడియోస్. షార్ట్ ఫిల్మ్సా? షార్ట్ వీడియోస్. షార్ట్ వీడియోస్ పెట్టచ్చు, కానీ కంటెంట్ ఏంటి? ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయాలా లేకపోతే యూట్యూబ్ షార్ట్స్లో పోస్ట్ చేయాలా, దేంట్లో పోస్ట్ చేయాలి? రెండుని. ఓకే, నీకేమన్నా కంటెంట్ మీద ఏమన్నా ఇష్టం ఉందా? ఐ మీన్ ఈ కంటెంట్ అంటే ఇష్టం, ఈ టైప్ ఆఫ్ విజువల్స్ అంటే ఇష్టం? నాకే ఏం తెలియదు, అయినా కూడా వదలలేదు నాకు. ఏం తెలియకపోవడం ఏంటి? రోజు యూట్యూబ్తో ఇన్స్టాగ్రామ్తో ఉంటారు కదా, జస్ట్ నీ ఒపీనియన్ చెప్పు. చూస్తా అంతే, ఏం తెలీదు. ఒపీనియన్ చెప్పు అంటే ఇప్పుడు ఏం ఫాలో అవ్వాలి చెప్పు. నేను ఏమో మరి, ఏమో నాకు తెలుసు. సబ్స్క్రైబ్స్ పెరిగిపోవాలంటే ఏం ఫాలో అవ్వాలి? ఏమో ఒక మ్యాజిక్ చేయాలా లేకపోతే ఏం చేయాలి? ఒక వైరల్ అయిపోవాలి ఏదో ఒకటి తప్పుడు పని చేసి, ఏం చేయాలి చెప్పు. ఏమో నాకు తెలీదు. రే తెలీదు అంటే ట్రా మాట్లాడరా, అది కట్ అయిపోద్ది. కట్ అయితే తెలియదు అన్నాయి చెప్పు, ఏదో ఒకటి చెప్పాలి. అయినా కూడా వదలలేదు నాకు. మన రూమ్లో ఎవరైనా ఎడిటింగ్ చేసే వాళ్ళు ఉన్నారా? ఉన్నాడుగా నిషు కూడా. ఆ, ఆడేదో చిన్నగా చేస్తాడు రా. అడుగు చేస్తాడమ్మా, లేకపోతే సంథింగ్ డిఫరెంట్. పదమూడుకి. అది మనం కొత్తగా ఆలోచించి ఏమన్నా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అంటావా? చూడంటే చంపేస్తారు అక్కడ ఎంత తేడా వస్తే. సర్లే ఇదే ట్రై చేద్దాం ఒకసారి, ఓకేనా? నాకు ఒక టైప్ ఆఫ్ ఎడిటింగ్ కావాలా, ఎడిటింగ్ కోసం మా ఫ్రెండ్ని అడుగు. బాయ్. ఎలా చూడరా? చెప్పరా. నాకు వీడియో ఫోటోషూట్ కావాలి, చిన్న ఫోటో క్లిక్ పంపుతాను, దాన్ని వెయిట్ చేసాం అనుకో. అదే నేను కొంచెం నా యూట్యూబ్ కొంచెం యూజ్ అవుతుంది. సరే కొంచెం హెల్ప్ చేయడం. ఏం చేయాలంటే ఇప్పుడు సాయిబాబా ఫోటో ఉంటుంది కదా, సాయిబాబా ఫోటోలో సాయిబాబా ఫేస్ హైడ్ చేసి నా ఫేస్ పెట్టి దానికి ఇలా పెట్టా. 20 మెంబర్స్ షేర్ చేయకపోతే అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఆ రోజు మీకు పోద్ది, ఐ మీన్ అశుభం జరుగుతుంది. అలా చేయమో ప్లీజ్ రా. రే చిన్న హెల్ప్ రా, జస్ట్ నా ఫేస్ కట్ చేసి ఫేస్ యాడ్ చేయడం అంతే, దాంట్లో ఏముందిరా. నీకు కొంచెం వచ్చు కదరా, అందుకనే అడుగుతున్నాను రా. బుర్రగానే పోయింది ఏంట్రా నీకు? అది కదరా, అరే చిన్నదే కదరా ఆ ఫోటో.
ఆ హెడ్ తీసి నా హెడ్ పెట్టి ఛే, పో. నా బుర్ర కనుకరా నేను చేయను పో. అది కదరా చిన్న వీడియో కదరా. రే చండాలంగా ఉంటుందిరా బాగోదు. రే అసలు నేను ఫోటోయే కదరా ఎడిట్ చేయమన్నా, ఇంకేమన్నా వీడియోలు గట్టా ఎడిట్ చేయమన్నా, జస్ట్ ఫోటోషాప్ చేయమంటున్నాను. ఇంకా చార్ట్ జీబీటీని అడగడం బెటర్ రా బాబు నా బొక్కలు.